కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టి సారించారు. కావలి పట్టణంలో అక్రమాలకు గురైన పంట కాలువలు, గుంట పోరంబోకులు, ఆనాధీనం భూములు రక్షించాలంటూ రైతులు ఆర్డీఓ సీనా నాయక్ను కలిశారు. దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో తీగలాగితే డొంక కదులుతోంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు సుమారు 120 ఎకరాలు 600 కోట్ల మేర అవినీతి జరిగినట్టు ప్రాథమిక విచారణలో బట్టబయలైంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ అమూల్య. ఏదైతే నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలు అయితే యావత్తు నెల్లూరు జిల్లానే ఆశ్చర్యపోయే విధంగా పెద్ద ఎత్తున అయితే భూ కుంభకోణం జరిగింది. స్పాన్ ఆఫ్ 5 years 5 సంవత్సరాలలో 2009, 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరులు సుమారు 462 ఎకరాలు లేఅవుట్లు వెంచర్లు వేసి అమ్మేశారు. అయితే దీంట్లో సుమారు 120 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉన్నట్టు దీంట్లో గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఏదైతే ప్రభుత్వ భూమికి సంబంధించి అలాగే పంట కాలువల ఆక్రమణపై అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డికి దీనిపై అయితే అనేక రకమైన ఫిర్యాదులు కూడా అందాయి. దీనికి సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారి సీను నాయక్ కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా ఈ పంట కాలువల ఆక్రమణ వల్ల పూర్తిగా కూడా కావలి పట్టణానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా బ్లాక్ అయిపోవడము, కాలువలో ఏదైతే విస్తీర్ణం ఉండాల్సినటువంటి పెద్ద విస్తీర్ణం ఉండాల్సిన కాలువలు పూర్తిగా నేరో అయిపోవడంతో అయితే దీనికి సంబంధించి మున్సిపాలిటీ నుంచి రావాల్సినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బ్లాక్ అయిపోయి పెద్ద ఎత్తున కూడా పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి క్రమంలో ఆర్టీఓ సీనా నాయక్ ఫిర్యాదు చేయడంతో ఈ తీగ లాగితే డొంక అయితే కదిలిందనే చెప్పాలి. ఆర్టీఓ సీనా నాయక్ అధ్యక్షతన ఆయన సూచన మేరకు రెవెన్యూ మరియు ఇరిగేషన్, మున్సిపాలిటీ, సచివాలయ సిబ్బంది కూడా దీనిపై అయితే మాత్రం విచారణ అధికారులుగా దీనిపై వేశారు. సమగ్ర విచారణ తెలుగు సుమారు 120 ఎకరాలు ప్రభుత్వ భూమిని వారు గుర్తించారు. దీంట్లో అయితే మాత్రం ఆశ్చర్యగొలిపేటటువంటి అంశం ఏదైతే లేఅవుట్ వేయాలో ఎకరాకి ఇంత లెక్కన ఎమ్మెల్యేకి ముట్ట చెప్పారు. ఎకరాకి 5 నుంచి 10 లక్షల దాకా కూడా ఎమ్మెల్యే దీంట్లో వసూలు చేసినట్లు కూడా కొంత విశ్వసనీయ సమాచారం. అంటే వారికే వారు రియల్ ఎస్టేట్ వేసినటువంటి వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, విశ్వసనీయ సమాచారం ద్వారా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ లేఅవుట్లకు సంబంధించి మట్టి తోలుకునేందుకు కూడా అంటే ఎవరైతే ఎమ్మెల్యే చెప్తారో వారి దగ్గరే దీనికి మట్టి తోలే విధంగా కూడా ఆదేశాలు జారీ అంటే ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ లేఅవుట్లన్నీ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే సుమారు 600 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని వీళ్ళు అన్యాక్రాంతం చేశారు. దీంట్లో పంట కాలువలు, ఇనాం భూములు, అలాగే గుంట పోరంబోకులు ఇలా అనేక రకాలైనటువంటి వ్యవస్థలు అంటే భూములు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అయితే మాత్రం అన్యాక్రాంతమైనటువంటి గుర్తించారు. ఇప్పుడు ఏదైతే ఈ 3 విభాగాలు కూడా సర్వేలు చేసి ఏదైతే అక్కడ ప్రభుత్వ భూమి ఉందో ఈ ప్రభుత్వ భూమిని గుర్తించి దాంట్లో ఫెన్సింగ్ వేస్తున్నారు. ఏదైతే పంట కాలం ఆక్రమణ ఉందో ఈ పంట కాలం ఎక్స్టెండ్ ఎంత అయితే ఉందో ఖచ్చితంగా కొలతలు తీసి ఆ ఎక్స్టెండ్ కూడా చేస్తున్న పరిస్థితి. దీంట్లో అనేక మంది లబ్ధిదారులు ఫ్లాట్లు కోల్పోతున్నారు. వీళ్ళకి ఎలా న్యాయం చేయాలి, వీరు కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అంటే బిడ్డ పెళ్లి కోసము, భవిష్యత్ అవసరాల కోసము, బిడ్డ చదువుల కోసము వీళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు, వీళ్ళ కష్టార్జితంతో ఉన్నటువంటి డబ్బులను వీళ్ళు పోగు చేసి కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు ఈ రోజు ప్రభుత్వ భూములను తేవడము, ఇవన్నీ కూడా పూర్తిగా నిట్ట నిలువున వీటిలో కాలువలు, గుంట పొరంబోకులు ఉండటంతో లబ్ధిదారులందరూ లబోదిబోం అంటున్నారు. వీళ్ళకి లబ్ధిదారులకి ఎలా న్యాయం చేయాలి అంటే ఎవరైతే వెంచర్స్ వేసారో వీళ్ళు కూడా చాలా తెలివిగా వెంచర్లు వేసినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు జరిగినటువంటి ప్రతి వెంచర్ లో కూడా అంటే వీళ్ళు వేసేటటువంటి వెంచర్ లో సుమారు 40% ప్రభుత్వ భూమి ఉండే విధంగా అంటే 100% భూమిలో 40% ప్రభుత్వ భూమి ఉండే విధంగా కూడా వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం కూడా వెంచర్లు వేయడము. ఈ వెంచర్లు వేసిన దాంట్లో ఏదైతే రికార్డెడ్ సర్వే నెంబర్లు పట్టా భూములు ఉంటాయో ఆ సర్వే నెంబర్లో
ఇక్కడ ఇచ్చి ఆ భూముల రిజిస్ట్రేషన్ కూడా చేయడం. అంటే దీనికి ఇటు ఈ రిజిస్ట్రేషన్ కూడా ఇటు రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్టర్ కార్యాలయం, మున్సిపల్ శాఖ, ఈ 3 శాఖలకు సంబంధించిన అధికారులు కూడా సహకరించినట్టు కూడా అక్కడ స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అయితే ఒక సామాన్యుడు రిజిస్ట్రేషన్ పోతే 100 రకాలైనటువంటి ఆంక్షలు పెట్టేటువంటి రిజిస్ట్రేషన్ శాఖ ఈ రోజు ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తుంటే గుట్టిగా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి. దీంట్లో ప్రధానంగా సామాన్యులు తమ కష్టార్జితంతో కొనుక్కున్న ప్రాపులు ఏమవుతున్నాయి, వాటి కష్టార్జితం కూడా ఈ రోజు నేలపాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళని ఎలా అకామిడేట్ చేయబోతున్నారు, వీళ్ళకి ఎలాగ న్యాయం చేయబోతున్నారు, ఇలాంటి ఫిర్యాదులన్నీ కూడా ఇటు రెవెన్యూ డివిజన్ అధికారి సీనా నాయక్ తో పాటు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డికి పెద్ద ఎత్తున ఈ లబ్ధిదారుల యొక్క ఎవరైతే వీళ్ళు బాధితుల యొక్క ఆవేదన అయితే ఆయనకి అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఆయన ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు, ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి కావలి పట్టణంలో జరిగినటువంటి ఈ భూ కుంభకోణంపై జిల్లా కలెక్టర్ ఏ రకంగా స్పందించబోతున్నారు. అంటే ఖచ్చితంగా కూడా ఇంత పెద్ద ఎత్తున భూమికి సంబంధించి అవకతవకలు జరుగుతాయి. అంటే ఇక్కడొక్క దగ్గరే కాదు, కావలికి సంబంధించినటువంటి ఇటు బోగోలు బిట్రగుంటలో కూడా ఈ రకంగా వెంచర్లు వేసిన పరిస్థితి, అల్లూరులో వేస్తున్నారు, అలాగే తుమ్మలపెంట, ఇలా అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో వీళ్ళు వెంచర్లు వేస్తున్నారు. ఈ వెంచర్లు వేసినటువంటి పరిస్థితుల్లో కావలి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అనుచరులు చేసినటువంటి వెంచర్లలో ప్రధానంగా ప్రభుత్వ భూమిని పెద్ద ఎత్తున కూడా వీళ్ళు అన్యాకృతం చేసిన పరిస్థితి. దీనిపై ఎలా ముందుకెళ్తారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. అయితే ఖచ్చితంగా దీంట్లో 2 అంశాలు, ప్రభుత్వ భూమిని వెలికి తీయడంతో పాటు ఎవరైతే నిజంగా బాధితులు అంటే ఫ్లాట్లు కోల్పోతున్నారు, ప్రభుత్వ భూమిని కొని వారి యొక్క ఆస్తిని నష్టం చేయబోతున్నారు, ఈ బాధితులకు ఎలా న్యాయం చేయబోతున్నారంటూ కూడా ఖచ్చితంగా దీనిపై అయితే పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో దీని పట్ల జిల్లా ఉన్నతాధికారులు కానీ, స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కానీ ఎలా స్పందిస్తారనేది మాత్రం ఇది ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం స్పష్టత ఇంకా రానటువంటి పరిస్థితి ఉంది. అమూల్య. రైట్, థాంక్యూ చరిత్.